హరే కృష్ణ. మీ అందరికీ కూడా నిత్యానంద మహాప్రభు జన్మదిన శుభాకాంక్షలు. నిత్యానంద మహాప్రభు బలరాముడు ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చేటువంటి వాడు. బలరాముని యొక్క ఆశీస్సులు లేకపోతే ఆధ్యాత్మిక పురోభివృద్ధి అన్నటువంటిది సాధించడం కష్టం. అటువంటి బలదేవుడు భగవంతుని లీలలు ఆయనకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచడం కోసం భగవంతునితో పాటు ప్రతి యుగంలో కూడా అవతరిస్తూ ఉంటారు. రామావతారంలో భగవంతుడు వచ్చినప్పుడు లక్ష్మణ స్వామిగా వచ్చారు. కృష్ణావతారంలో వచ్చినప్పుడు బలదేవునిగా వచ్చారు. కృష్ణ చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు నిత్యానంద మహాప్రభుగా రావడం జరిగింది. అయితే ఆ నిత్యానందుని యొక్క లీలలు అభిషేకానంతరం మనం చర్చించుకుందాం. ఈరోజు ప్రత్యేకించి ఈ యొక్క శ్లోకంలో అక్రూర మహాశయుడు చెప్తూ ఉన్నాడు. ఎవరితో? కంసునితో చెప్తూ ఉన్నాడు. అంటే ఇది చాలా చక్కటి సందేశం మనందరికీ. ఎందుకనంటే దైవముచే మనోరథములు భగ్నమైనప్పటికీ, అంటే మనోరథములు అంటే మనస్సులో మనకు రకరకాలైనటువంటి కోరికలు ఇవన్నీ ఉంటాయి. ఆ కోరికలు మనం కోరుకున్నవన్నీ జరగవు. అందుకనే నేను ఎప్పుడు కూడా పురంధరదాస్ కీర్తన ఒకటి చెప్తూ ఉంటాను. హరిచిత్త సత్య నరచిత్త లవలేశ నడియదు. హరిచిత్తం ప్రకారం అన్నీ జరుగుతాయి, నరచిత్తం ప్రకారం జరగవు. మనందరం కూడా రకరకాల ప్లాన్స్ ఉన్నాయి మనకు. ఒక ఆయన క్రికెట్ స్టార్ అవ్వాలనుకున్నాడు, ఇంకొక ఆయన సినిమా స్టార్ అవ్వాలనుకున్నాడు, ఇంకొక ఆయన పొలిటికల్ స్టార్ అవ్వాలనుకున్నాడు. లాస్ట్కి భగవంతుడు సూపర్ స్టార్ అయిన కృష్ణుడి దగ్గరికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టేశాడు. ఆ కృష్ణుడి దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సో మన చిత్తం ప్రకారం ఏం జరగవు. ఇక్కడ అక్రూర మహాశయుడు ఏమంటున్నాడంటే మన ఆలోచనల ప్రకారం మన ఆలోచనలని భగ్నం చేస్తాడు. దేని గురించి భగవంతుడు భగ్నం చేస్తాడు అంటే మనం చేసుకున్న కర్మని బట్టి జరుగుద్ది, కానీ మన కోరికలన్నీ కూడా ఫలించవు. అందుకనే ప్రభుపాదులు వారు ఎప్పుడో చెప్తారు, డిజైర్ అండ్ డిజర్వ్. కోరిక అనేది ఉండొచ్చు, కానీ దానికి తగ్గ అర్హత ఉందా? అర్హత దేని బట్టి? మనం ముందు చేసుకున్నటువంటి కర్మే దాని యొక్క అర్హత. ముందు చేసుకున్న కర్మే దాని యొక్క అర్హత. అందుకని ప్రభుపాదులు వారు ఎప్పుడు చెప్పేవారు ఆయన ఉపన్యాసాల్లో, డిజైర్ అండ్ డిజర్వ్. కోరిక అర్హత రెండు ఉండాలా. రెండు కలిసినప్పుడే నువ్వు అనుకున్నది ఫలిస్తుంది. నువ్వు కోరుకొని నీకు అది అర్హత లేకపోతే అప్పుడు ఫలించదు. భగవంతుడు కూడా కావాలని ఏం భగ్నం చేయడు మన కోరికలన్నింటినీ కూడా. ఆయన చాలా చాలా ప్రిన్సిపల్స్ కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. ఇప్పుడు చాలా మంది అప్పుడప్పుడు అంటుంటారు, ఎక్కడన్నా గుళ్ళో దొంగతనం జరిగినా ఏమన్నా చేసినా ఆయన్నే కాపాడుకోలేకుండా ఉన్నాడు దేవుడు అంటాడు. ఆయన్ని కాపాడుకోలేక కాదు, ఆ దొంగోడు ఏదో అర్హత చేసుకున్నాడు భగవంతుడు కొట్టేసేది, అందుకని వదిలేశాడు, తీసుకుపోరా అన్నాడు. ఆయన్ని కాపాడుకోలేక కాదు, వాడు ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాడు, ఆ భగవంతుడిది వాడికి లభించేటట్టుగా. సో వాడు చేసుకున్న పుణ్యానికి వదిలేశాడు భగవంతుడు. ఆయన పట్టుకోవాలనుకుంటే ఎవరు తీసుకోగలడు ఏమైనా కానీ, ఎవరి వల్ల అవుతుంది ఏదైనా కానీ. సో ఇదంతా కూడా తెలియకుండా చాలా మంది అవగాహన లేకుండా దేవుడిది దేవుడే కాపాడుకోలేకపోయాడండి, గుళ్ళో కూడా దొంగతనం జరిగింది. కాపాడుకోలేక కాదు, వాడు ఏదో జన్మలో రుణపడి భగవంతుడు తినాలని వాడికి రుణం ఉంది, అందువల్ల ఏదో ఇచ్చాడు వాడికి, అంతే. సో అందువల్ల మనం ఏంటి అంటే
ఆ రుణం కూడా అయిపోతే దాని తీవ్రత కూడా చాలా ఉంటుంది. ఒకసారి మనందరికీ తెలుసు, మేల్కోట్లో నరసింహస్వామి దేవాలయంలో చోరీ జరిగింది, దొంగతనం జరిగింది. అప్పుడు స్వామికి గర్భగుడిలో తలుపులు కూడా లేవన్నమాట. అది జరిగిన 2-3 రోజులకి నేను అక్కడికి దర్శనానికి వెళ్ళాను. నాకు తెలిసి అప్పుడు ఇక్కడ నుంచి కార్పెంటర్స్ని అందరిని పిలిపించి మనమే మేల్కోట్లో ఆ నరసింహస్వామి గర్భగృహానికి తలుపులు చేయించామన్నమాట అక్కడ. సో అప్పుడు అతను ఎవరో దొంగతనం చేశాడు. తర్వాత అతనికి, ఆ దొంగకి కొన్ని రోజులకి పెరాలసిస్ వచ్చిందంట. ఏదో అయిపోయి చాలా కష్టమై మళ్ళీ వాడంతటి వాడే తిరిగి తెచ్చిచ్చేసాడంట. అంత నన్ను క్షమించు స్వామి అని చెప్పి తిరిగి తెచ్చిచ్చేసాడంట. సో ఇట్లాగా ఏదేదో జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవద్భక్తునిగా మనమందరం కూడా ఏంటి అంటే స్థితప్రజ్ఞత్వం, జ్ఞానం అనేది లేకపోతే, ఏది ఎందుకు జరుగుతుంది అనేది జ్ఞానం అనేది లేకపోతే మనం కలత చెందుతూ ఉంటాం. నేను అనుకున్నాను ఇది జరగలేదు. చాలా మంది నాస్తికులుగా ఎందుకు మారుతారో తెలుసా? వాళ్ళందరూ కూడా కోరుకుంటారు భగవంతుడిని, వాళ్ళు కోరుకున్నది జరగదు, జరగకపోయేసరికి దేవుణ్ణి తిరస్కరించేస్తారు. కానీ నువ్వు అనుకున్నది నీకు అసలు మంచి చేస్తుందో చెడు చేస్తుందో నీకు అసలు తెలియదు కదా. అది తెలిసిన వాడు భగవంతుడు ఒక్కడే. భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసిన వాడు ఎవరయ్యా అంటే భగవంతుడు ఒక్కడే. సో అందుకని భక్తుడేంటి అంటే, మీకు ఒక మంచి ఉదాహరణ ఇస్తాను. మనం అనుకున్నది జరిగితే దానికి ఆనందపడిపోయేది, జరగకపోతే దొల్లి ఏడ్చేది, అది మన చైతన్యం. కానీ స్థితప్రజ్ఞుడు దేనికైనా కానీ ఒకే స్థితిలో ఉంటాడు. స్థిత ప్రజ్ఞత్వం అంటేనే అర్థం అది. మంచి జరిగినా చెడు జరిగినా అతని యొక్క చైతన్యం ఒకే రకంగా ఉంది. దేనికి ఏదో మంచి జరిగిందని చెప్పి గెంతులేయడం, చిందులేయడం, లేకపోతే ఏదో చెడు జరిగిందని చెప్పి దొల్లి ఏడ్చేయడం, అటువంటిది ఉండదు స్థితప్రజ్ఞుడికి. ఎందువల్లంటే అతనికి ఈ యొక్క తత్వం సరైనటువంటి అవగాహన ఉంటుందన్నమాట. సరైన అవగాహన ఉంటుంది. ఒకసారి కొంతమంది పడవలో పోతూ ఉన్నారంట. పడవలో పోతూ ఉంటే ఒక సాధువు కూడా పడవలో ఎక్కి కూర్చున్నాడంట. పోతూ ఉంటే ఉన్నట్టుండి పడవ నడిపేవాడు అన్నాడంట, ఈ పడవ మునిగిపోద్ది అన్నాడంట. ఈ పడవ మునిగిపోద్ది అంటే అందరూ అరుపులు కేకలు పెడుతున్నారంట. కానీ ఈ సాధువు ఏం చేస్తున్నాడంటే, ఆ నదిలో నుంచి నీళ్లు పడవలోకి వస్తా ఉన్నాయంట. ఆయన దగ్గర ఒక చిన్న కమండలం లాంటిది ఏదో ఉండిందంట. అది తీసుకొని ఆ నదిలో నీళ్లు తీసి పడవలో పోస్తున్నాడంట. పడవలో పోస్తా ఉన్నాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. పడవ మునిగిపోతా ఉందంటే ఇతనేంటారా నాయన, పడవలో ఉండే నీళ్లు బయటకు పోయాలి కానీ నదిలో ఉండే నీళ్లు పడవలోకి పోసుకుంటున్నాడు. తర్వాత కొంత సమయానికి మళ్ళీ పడవ నడిపేవాడు అన్నాడంట, ఏదో కంట్రోల్ చేశాను, ఇంకేం మునగదు అన్నాడంట. అప్పుడు మళ్ళా మునగదు అన్నప్పుడు పడవలో ఉండేవి నీళ్లు తీసి మళ్ళీ నదిలో పోస్తున్నాడంట. వీళ్ళకేం అర్థం కాలేదు. ఇదేంటిది, ఇతను ఏదో పిచ్చోడు ఉన్నట్టున్నాడు. మునిగిపోద్ది అన్నప్పుడేమో నదిలో ఉండే నీళ్లు తీసి పోస్తున్నాడు, మునగదు అన్నప్పుడేమో పడవలో ఉండే నీళ్లు తీసి నదిలో పోస్తా ఉన్నాడు, ఇతనేంటి ఇతను అని చెప్పి అతన్ని అడిగారంట. అప్పుడు ఆ సాధువు చెప్పాడంట, పడవ మునిగిపోతుంది అంటే అది దైవ నిర్ణయంగా భావించి ఆ మునిగిపోవడానికి భగవంతునికి నేను సహాయం చేస్తున్నాను, సేవ చేస్తున్నాను, నీళ్లు పోస్తున్నాను పడవలో. మళ్ళా మునగదు అన్నప్పుడు మళ్ళా భగవంతుడు నిర్ణయం మార్చేసినట్టున్నాడు అని చెప్పి మళ్ళా ఆయన నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ పడవలో ఉండేటువంటి నీళ్లు తీసి మళ్ళా నదిలోకి వస్తా ఉన్నాను. పడవలో ఉండేటువంటి నీళ్లు తీసి నదిలో పోస్తా ఉన్నాను అన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏమి జరిగినా కానీ అది భగవత్ నిర్ణయంగా భావించి దాన్ని అనుసరించడమే. అతను చూడండి మునిగిపోద్ది అంటే భగవంతుడు నిర్ణయించేశాడు మునిగిపోవాలని, సో దానికి నేను సపోర్ట్ చేయాలా. అదే మనంగానైతే వచ్చి రాని ఈతలో దుముక్కుని దూకేసి ఏదో ట్రై చేసి అసలు మునిగిపోయి ఉండాలి. కానీ అతను భగవంతుడు ఇట్లా నిర్ణయించాడు, అందుకనే రాహుగనుడు అదే అంటాడు. రాహుగనుడు ఏమంటాడంటే, ఆయన రాహుగనుడితోటి జడభర్తుడు పల్లకి నడిపిస్తుంటే ఆయనేమో జడభర్తుడు ఏంటి అంటే
చిన్న చిన్న క్రిమికీటకాదులు కూడా నేల మీద నడుస్తూ ఉండేటివి తప్పించి నడవాలా. వాటిని తొక్కి కూడా పాపం చేయకూడదు. వాటిని తొక్కి కూడా పాపం చేయకూడదు. మనకు ఒక ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి డిఫరెన్స్ ఎట్లుంటుందో చూడండి. మనకు దోమ ఒకటి వచ్చి కుట్టింది అనుకోండి, మనం ఎట్లా అది పచ్చడైపోవాలా, రియాక్షన్ అట్లుంటుంది మనది. కానీ ఆయన ఏంటి అంటే నేల మీద వెళ్ళేటువంటి క్రిమికీటకాదులు కూడా తొక్కితే పాపం అవుతుంది వాటిని, ఎందుకని వాటిని తప్పిస్తూ నడుస్తున్నాడు. నడుస్తూ ఉంటే ఈ రాహుగణుడు అంటున్నాడు, ఏమాయి దున్నపోతులాగున్నావు, సక్రమంగా నడవచ్చు కదా, ఏంటి ఈ కుదుపులేంటి, నా ప్రయాణం డిస్టర్బ్ అవుతా ఉంది, అది ఇది అని చెప్పి ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అప్పుడు జడభర్తుడు చెప్తున్నాడు, ఏం చేస్తామయ్యా విధి, ఈరోజు నువ్వు రాజువి, ఒకప్పుడు నేను రాజుని, ఈరోజు నేను బంటి అయిపోయా, రేపు నీ పరిస్థితి ఏంటో తెలియదు. అయినా మనెవ్వరికీ స్వతంత్రత లేదు, మనెవ్వరికీ స్వతంత్రత లేదు. దానికి ఉదాహరణ కూడా చెప్తాడు జడభర్తుడు. ఏమంటారంటే, స్వామి డ్రామాలో నటించే వాళ్ళు ఎవరికి స్వతంత్రత లేదు, డైరెక్టర్ ఎట చెప్తే వీడట్ట నటించాల, అంతేనా కాదా? డైరెక్టర్ ఒకటి చెప్తే వీడు ఒకటి చెప్తే తీసేస్తాడు, పో నీకు నటన రాదు పో అంటాడు. డైరెక్టర్ ఎట్లా డైరెక్షన్ ఇస్తే అట్లా నటిస్తేనే ఆ యొక్క నటుణ్ణి ఉంచుకుంటారు. అదే రకంగా జడభర్తుడు రాహుగణుడితో ఏమంటారంటే, సుప్రీం డైరెక్టర్ ఆ దేవదేవుడు భగవంతుని యొక్క డైరెక్షన్ లో మనందరం నడుచుకుంటూ ఉన్నాం, మన ఎవరికి స్వతంత్రత లేదయ్యా అంటాడు. మన ఎవరికి స్వతంత్రత లేదు. మంచి పాయింట్ కాదు ఇది. పాయింట్ కోసమని కాదు, నిద్రపోయే వాళ్ళని లేపుదాం అని. మన ఎవరికి స్వతంత్రత లేదు. ఆయన మనం చేసుకునే కర్మని బట్టి డైరెక్షన్ ఇస్తాడు భగవంతుడు. ఆ డైరెక్షన్ ప్రకారం అన్ని జరుగుతూ ఉంటాయి. ఎవరికి స్వతంత్రత లేదు. అంటే ప్రతిదీ కూడా భగవంతుని యొక్క ఆ డైరెక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. నిన్న నేను బయలుదేరి వచ్చేటప్పుడు డ్రైవర్తో చెప్తా ఉన్నాను అనమాట, ఆ ఫ్లైట్లో సీట్ చాలా చిన్నగా ఉంటుంది, ఈ సర్జరీ అయింది కదా, పక్కన కొంచెం మంచి కాయ ఉండే అతను వచ్చి కూర్చున్నాడంటే నేను నలిగిపోతాను, ఏంటో పరిస్థితి అని చెప్పి, కొంచెం ఫ్రీగా ఉంటే జర్నీ బాగుంటుంది అంటే, ఆ ముందు రోజే ఏదో హౌస్ ప్రోగ్రామ్ అని చెప్పి పిలిస్తే వెళ్ళి ఒక 2 hours క్లాస్ ఇస్తే కొంచెం బ్లీడింగ్ అది అయింది, సో ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పాను. వెళ్ళి కూర్చున్న తర్వాత అందరూ వస్తా ఉన్నారు, అన్ని సీట్లు ఫిల్ అవుతా ఉన్నాయి. ఫ్లైట్ అంతా ఫుల్గా ఉంది, నా పక్క సీట్ మాత్రం ఖాళీగా ఉంది అనమాట. పక్క సీట్ మాత్రం ఖాళీగా ఉంది, ఎవరు రాలేదు. ఇమీడియట్గా టికెట్ బుక్ చేసేటప్పుడే ఇవన్నీ డిస్కస్ చేస్తా ఉన్నా భాస్కర్ తోటి. నేను ఫోటో తీసి భాస్కర్కి పెట్టాను, చూడు భగవంతుడు రెడీ చేసి. అంటే చిన్న చిన్నవే, కానీ నా వెనకాల వాడిది ఖాళీ ఉండొచ్చు కదా, నాదే ఎందుకు ఖాళీగా ఉండాలా, నా పక్కన ఎందుకు ఖాళీగా ఉండాలా? స్వామి యొక్క ఎనలేని కృప ప్రతి ఒక్క అడుగులో కూడా మనం చూడగలగాల. చూసినప్పుడే అది ఆ కృప నా మీద ఉంది అన్నప్పుడు కలిగేటువంటి ఆనందం, అది ప్రపంచంలో ఇంకా దేని వల్ల కూడా పొందలేం మనం. ఎందువల్లంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన బిజీ షెడ్యూల్లో మనం అల్పులము, ఎన్నో జీవకోటి, అనంత జీవకోటి, అంటే లెక్క పెట్టలేము ఎంతమంది జీవులు ఉన్నారో. అంతమంది జీవుల్లో మనం ఒక్కరము ఏదో ఒక చిన్న ప్రేయర్ ఒకటి చేశాం, స్వామి ఏంటో పరిస్థితి అని, దానికి ఆయన స్పందించి చేశాడు. అంటే అంత బిజీగా ఉండే దేవదేవుడు మన యొక్క ప్రార్థన కూడా విన్నాడు అంటే ఎంత ఆనందం ఉంటుంది దాంట్లో, ఎంత ఆనందం ఉంటుంది. సో అందువల్ల ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ప్రతి సందర్భంలో కూడా ఏది జరిగినా, అందుకనే
ఆచార్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అన్నమాచార్య తీసుకోండి, పురంధరదాస్ తీసుకోండి, కనకదాస్ తీసుకోండి, వాళ్ళు సందర్భం దొరికితే ఒక పాట కీర్తన పాడేస్తా ఉన్నారు వాళ్ళు. అడుగడుగులో కూడా ఆయన అదే అంటాడు, హెజ్జె హెజ్జెకు హరియంబోను కాగద బందిదే, హెజ్జె హెజ్జెకు హరియంబోను కాగద బందిదే. అంటే దానికి అర్థం ఏంటి అంటే, అడుగు తీసి అడుగు పెడితే కూడా హరి హరి అని చెప్పి కీర్తించు అని చెప్పి ఉత్తరం వచ్చింది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఉత్తరం? కమలనాభుని నింద కాగద బందిదే. ఎక్కడ నుంచి? ఆ కమలనాభుడైనటువంటి విష్ణువు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం వచ్చింది. ఆయన అనుకున్నాడు డబ్బు ఇంకా సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలా అనుకున్నాడు. కానీ భగవంతుడు ఏం చేశాడు? ఆ డబ్బంతా లాక్కొని చేతికి ఒక తుంబురు ఇచ్చి వీధుల్లో నా కీర్తన చేయబోయా అని చెప్పి పంపించాడు. వీధుల్లో నా కీర్తన చేయి, కీర్తన చేయి. ఇక్కడ అక్రూర మహాశయుడు అంటున్నాడు, మనం ఆలోచనలు భగ్నం చేస్తాడు భగవంతుడు. భగ్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏమనుకోవాలా అంటే, నా దృష్టి, ఆయన దృష్టి నా మీద పడింది, నా దృష్టి ఆయన పక్కకు మరలాలా, అప్పుడే నా జన్మ ధన్యమవుతుంది, నా జన్మ ధన్యమవుతుంది. ఎందుకు భౌతికంగా మనం అయిన అనుకున్నవన్నీ కూడా భగ్నం చేస్తున్నాడు అంటే, ఏదో ఎప్పుడో చేసుకున్నటువంటి సుకృతి వల్ల మన మీద ఆయన కృప ప్రసరిస్తూ ఉంది, కృప ప్రసరిస్తూ ఉంది. అది ఫెయిల్యూర్ కాదు. ప్రభుపాదులు వారు చెప్పారు ఎన్నో సందర్భాల్లో, మెటీరియల్ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ సక్సెస్ కి, ఆధ్యాత్మిక విజయానికి అది యొక్క సోపానం అన్నారు ప్రభుపాదులు వారు. భౌతికమైన అపజయం ఆధ్యాత్మిక విజయానికి అది మెట్టు అన్నారు, మెట్టు అన్నారు. కుంతిదేవేమంటూ ఉంది, కష్టాలు స్వామి, కష్టాలు ఇచ్చినప్పుడు మాతో ఉన్నావయ్యా, ఈ ఐశ్వర్యాలు భోగాలు ఇవన్నీ ఇచ్చి మాకు దూరం అయిపోతూ ఉన్నావు, నీవు లేనటువంటి భోగాలు ఇవన్నీ కూడా మాకు దేనికయ్యా వలదు, మరలా తిరిగి కష్టాలు ఇచ్చి మాతో ఉండిపో స్వామి. మీరు ఇంకొకటి కూడా గమనించండి, ఎప్పుడైతే ఆనందం ఉంటుందో దూరంగా ఉంటాం భగవంతునికి, దూరంగా ఉంటాం. అంటే ఆ సక్సెస్ ని నా యొక్క గొప్పతనం వల్ల నేను పొందాను అనేటువంటి అహంకారం, ఎప్పుడైతే ఆ అహంకారం వస్తుందో ఖచ్చితంగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం, దూరంగా ఉంటాం. ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు నువ్వు దగ్గర అవుతావు. ఏదైనా నొప్పి వచ్చింది అప్పుడు చూడండి ప్రేయర్స్, మామూలుగా హరే కృష్ణ అనేదానికి నొప్పి వచ్చినప్పుడు హరే కృష్ణ అనేదానికి చాలా ఇంటెన్సిటీ తీవ్రంగా ఉంటుంది. ఎప్పుడైనా నొప్పితో హరే కృష్ణ అని అనుకోండి, అది ఇక్కడి నుంచి వస్తుంది, హరే కృష్ణ అంటారు. నొప్పి వల్ల వచ్చే హరే కృష్ణ చాలా బలంగా ఉంటుంది, సీరియస్ గా ఉంటుంది. సో అందువల్ల అల్టిమేట్ గా నొప్పి ద్వారా, ఆనందం ద్వారా, దేని ద్వారా అయినా కానీ భగవంతునికి మనం దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా? దగ్గరగా ఉండాలా. మరి అది దుఃఖం ద్వారా వచ్చిందంటే ఓకే, దుఃఖమే రాని నాకు, నేను భగవంతునికి దగ్గరగా ఉంటాను. దుఃఖమే రాని నాకు, భగవంతునికి దగ్గరగా ఉంటాను నేను. ఆనందం ఉండి భగవంతునికి దూరంగా ఉంటే ఉపయోగం ఏముంది? అర్జునుడు అదే అన్నాడు, 10,000 నారాయణ సైన్యం నా పక్షాన ఉండి యుద్ధంలో మేము విజయం సాధించి ఆ విజయోత్సాహాన్ని పంచుకునేదానికి స్వామి మీరు లేకపోతే ఆ విజయం మాకు దేనికయ్యా అన్నాడు. ఆ విజయోత్సాహాన్ని పంచుకునేదానికి మీరు మాతో లేనప్పుడు ఆ విజయం మాకు దేనికయ్యా అన్నాడు. సో ఇక్కడ అయితే ఏంటి అంటే, మనలో అహంకారం అనేది ఉన్నంత వరకు కూడా భగవంతుడివి మనకు జీవితంలో జరిగేటువంటి దేన్ని కూడా గుర్తించలేము. తర్వాత ఎట్టుంటామంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఉంటాం. ఆ బేతాళుణ్ణి చెట్టు మీదకి వెళ్ళిపోతుంటే మళ్ళీ తీసుకొస్తా ఉన్నాడు. మనం కూడా మన మనసులో ఉండే బేతాళులు, కోరికలు అవి ఫలించకపోయినా వదలను, నేను వదలను అంటాడు. వాటిని వదలం, అది పొందాలా అని తీవ్రమైన ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ మనం ఎప్పుడు ఒక సాక్షాత్కారాన్ని పొందుతాము అంటే భగవంతుని యొక్క విలువ తెలిసినప్పుడు. భగవంతుని విలువ తెలియని వాడికి ఏంటి అంటే, వాడికి ప్రాపంచికమైందే గొప్పది.
అది పొందితేనే గొప్ప. పోయి భక్తుడైపోవడం అనేటువంటిది వాడికి గొప్ప కాదు. చాలా మంది అందుకే ఏమంటారు, ఆ దేనికి పనికిరానోడైపోయి భక్తుడైపోయాడు అంటాడు. నువ్వేమన్నా అనుకోవయ్యా, నువ్వేమన్నా అనుకో, కానీ పనికిరానోడు భక్తుడు కాదు, పనికిరానివాడు భక్తుడు కాదు. ఒకసారి గురు మహారాజ్ శ్రీరంగానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక హెడ్ ప్రీస్ట్ ఆయన గురు మహారాజ్ దగ్గరికి వచ్చి, మీ సంస్థ అంతా ప్రపంచమంతా విస్తరించి ఉంది కదా, మా పెద్దోడు అంత తెలివైనోడు కాదు, అతన్ని రంగనాథ పూజకు పెట్టేశాను, చిన్నోడు చాలా తెలివైనోడు, ఆయన అమెరికాకు పంపించాలనుకున్నాను, మీరు వీసాకు కొంచెం హెల్ప్ చేస్తారా అని అడిగాడు. అంటే తెలివినోడు రంగనాథుడి సేవకి, తెలివి ఉండేవాడు అమెరికా సేవకి అంట. తెలివి ఉండేవాడు అమెరికా సేవకి. కానీ ఆ భగవంతుని యొక్క సేవలో ఎవడైతే కైంకర్యం అవుతాడో ఆడే నిజమైనటువంటి తెలియగలవాడు, ఆడే అదృష్టవంతుడు, అతనే అదృష్టవంతుడు. అందుకని మనం ఏంటి అంటే మొట్టమొదట ఆ భగవంతుని యొక్క విలువ మనం తెలుసుకోవాలా. అందుకని ప్రభుపాదులు వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చిన్నపిల్లడికి ఒక చేతిలో చాక్లెట్లు, ఒక చేతిలో వజ్రం, ఈ రెండు ఇటు చూపించండి, ఆడేం తీసుకుంటాడు? చాక్లెట్. ఎందుకంటే వజ్రం విలువ తెలియదు వాడికి. ఈ ఉజ్వల నీలమణి యొక్క విలువ తెలియనప్పుడు మనం కూడా ఏంటి అంటే ఆ చిన్నపిల్లడిలాగా బాల్యోచితంగా చిల్లర చాక్లెట్ల కోసం వెతుకుతూ ఉంటాం. ఈ ప్రపంచికమైనటువంటి ఎంత గొప్ప సుఖమైనా కానీ ఆచార్యులు వర్ణిస్తారు, ఇక్కడుండే సుఖాలు ఎంతైనా కానీ స్వర్గంలో అనుభవించే సుఖంతో పోలిస్తే డ్రాప్ అంట, ఒక చిన్న బిందువులాగా. స్వర్గంలో అనుభవించేటువంటి సుఖాలు అంతా కూడా పోలిస్తే బ్రహ్మజ్యోతిలో అనుభవించేటువంటి శాంతి ఒక డ్రాప్ లాగా అంట. బ్రహ్మజ్యోతిలో ఉండేటువంటి శాంతి, ఆనందం ఇవన్నీ కూడా వైకుంఠంలో అనుభవించేటువంటి ఆనందముతో పోలిస్తే ఒక చిన్న డ్రాప్ లాగా అంట. చిన్న డ్రాప్ అంతే. ఇంకా గోలోక బృందావనం చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతునితో అన్ని రకాలైనటువంటి రసాలని కూడా రసాస్వాదన చేస్తూ గోలోక బృందావనంలో ఉండొచ్చు. అంటే ఇక్కడ ఎంత గొప్ప ఆనందమైనా కానీ స్వర్గంలో అనుభవించేటువంటి సుఖాలతో పోలిస్తే డ్రాప్ అంటే ఇది ఎంత ఆనందం చెప్పండి, ఇది ఎంత ఆనందం చెప్పండి. కానీ ఆ భగవంతుని యొక్క దివ్య పాదార విందములను సేవించుకునేటువంటి దాంట్లో పొందేటువంటి ఆనందం వెలకట్టలేనిది, వెలకట్టలేనిది. మరి దాన్ని మనం ఆస్వాదించగలిగినప్పుడు, ఆ ఆనందాన్ని ఆస్వాదించగలిగినప్పుడు, మనకు కానీ దాని విలువ తెలియదు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎట్టా ఉంటుంది? ఏం చేసినా ఏం అవలేదప్ప, ఇంక ఈ గతి లేకుండా వచ్చి భక్తుడైపోయినాను, ఏందో జీవితం అట్టా గడుస్తూ ఉంది, ఏమయ్యా 16 మాలు శాస్తా ఉన్నాంలే స్వామి, శాస్తా ఉన్నాంలే, ఏమయ్యా ఆరతి వస్తాంలే స్వామి. ఆ విలువ తెలియనప్పుడు, అదే విలువ తెలిసినప్పుడు ఏం మిస్కాం. ఆయన దర్శనం మధురం, కీర్తన మధురం, ప్రవచనం మధురం, అన్నిట్లో ప్రతి నిమిషం చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. మహాప్రభు ఏం చెప్పారు? ఈ యొక్క మార్గంలో ప్రతి అడుగు పూర్ణ అమృతాన్ని ఆస్వాదించినటువంటి స్థితి అన్నాడు. అది కూడా డ్రాప్ ఆఫ్ నెక్టర్ అనలేదు. చైతన్య మహాప్రభు ఏమన్నా అమృత బిందువు అయ్యా అన్నాడా? లేదు, పూర్ణామృతం, ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. స్వాదనం అంటే అనుభవించడం. పూర్ణ అమృతాన్ని స్వీకరిస్తే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం ప్రతి అడుగులో కూడా ఉంటుంది అని, ఈ సంకీర్తన ఉద్యమంలో ఉంటుంది అని చైతన్య మహాప్రభు చెప్పారు. ప్రతి అడుగులో కూడా మనం ఏంటి అంటే ఆ రుచిని అనుభవించేటువంటి
నైపుణ్యాన్ని భక్తిలో పెంపొందించుకోవాలా. ఆ రుచి ఆ రుచి కలిగినప్పుడు ఎట్టుంటుంది పరిస్థితి? నయనం గలదశ్రుధారయా వదనం గద్గద హృదయాగిర పులకై నిచితం వపు కదా తవ నామగ్రహణే భవిష్యతి. నయనం గలదశ్రుధారయా, ఆ భగవంతుని నామం నయనంలో కళ్ళలోంచి నీళ్లు గారాల. ప్రభుపాదులు ఒక ప్రవచన చెప్పారు, ఆ కృష్ణుని కృప కోసం ఏడవాలి మనం అన్నారు. వీ షుడ్ క్రై ఫర్ ద మెర్సీ ఆఫ్ లార్డ్. మరుసటి రోజు ఒక గొప్ప శిష్యుడు వచ్చి చెప్పాడు, మీరు కృష్ణుని కృప కోసం ఏడవమన్నారు, ఏడుపు రావట్లేదు నాకు అన్నాడు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, ఏడుపు రాలేదని ఏడు అన్నాడు. ఏడుపు రాలేదని ఏడు కరెక్టే. అది ఎన్ని రోజులు అయిపోయింది, ఎప్పుడు వస్తుంది నాకు? అది ఎప్పుడు కలుగుతుంది ఆ భావన? ఎప్పుడు కలుగుతుంది? నిజంగా దాని మీద ఏడవాలి మనం. స్వామి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కానీ ఆ యొక్క భావనలు నాలో రావట్లేదే, ఎప్పటికి వస్తాయి? నేను పోయే లోపలన్నా వస్తాయా రావా స్వామి? ఈ శరీరం వదిలిపెట్టే లోపలన్నా వస్తాయా రావా స్వామి? ఇంకొకటి కూడా ఏంటి అంటే, దానికోసం తప్పించినప్పుడు పరమాత్మ హృదయంలో సర్వస్య చాహం హృది సన్నివిస్తూ, హృదయంలో తిష్ట వేస్తున్నాడు ఆయన. నీ కోరికను ఆయన గమనిస్తున్నాడు, కోరికను గమనిస్తున్నాడు. నువ్వు బలంగా కోరుకున్నావు అనుకోని ఇచ్చేస్తాడు. తపస్సు అంటే ఏంటి? వాళ్ళందరూ కూర్చొని ఏం చేస్తున్నారు? నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, కావాలి కావాలి కావాలంటున్నారు. మనం ఎంత సీరియస్ గా కావాలంటామో ఆయన అక్కడ వైకుంఠం నుంచి ఇట్లా వస్తూ ఉంటాడు, దానిలో వస్తూ ఉంటాడు. మనం ఏంటి అంటే ఏదో ప్రవచనాలు వాళ్ళందరి ముందర వద్దంటే బాగోదు కాబట్టి కావాలంటున్నాను, కానీ కొంచెం ఆగు స్వామి, తొందరపడిపోతున్నావు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి చేయడానికి. మనం మన పిలుపులో ఏంటి అంటే ఆ ఏకే హాకురునందన, డీవియేషన్ లేదు. నా పిలుపులో డీవియేషన్ లేదు. ఖచ్చితంగా నువ్వు కావాలంటే నువ్వు కావాలంతే. అట్లా కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి చేయాలా, ఇంకా కొన్ని అనుభవించాలా అనేటువంటి కొంచెం పెట్టుకున్నాం అనుకోండి, అవును భగవంతుడు ఎందుకు రావట్లేదు మనకు ఆ భావనలు అంటే, మన యొక్క ప్రేయర్లో ప్రార్థనలో తీవ్రత లేదు. ఏం ప్రహ్లాదుడు, ఆ ధ్రువుడు 6 నెలల్లోనే భగవంతుడిని ప్రసన్నం చేసేసుకున్నాడు. అంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేస్తే కూడా బ్రహ్మర్షులు కాలేనటువంటి పరిస్థితిలో యోగులు ప్రయత్నాలు చేస్తూ ఉంటే 6 నెలల్లో ఆయన భగవంతుడిని వశం చేసుకున్నాడు అంటే అది ఎంత తీవ్రమైనటువంటి ప్రేయర్ అయి ఉంటుందో ఊహించుకోండి. ఎంత తీవ్రమైనటువంటి. కాట్వాంగరాజు ఆయన ఒక గడియలో భగవంతుని వశం చేసుకున్నాడు. ఆయన దేవతల తరపున యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం అయిపోయింది, రాక్షసులు నోడించేశారు. ఇంద్రుడిదేవ్ అన్నాడు, ఇప్పుడు ఏం చేస్తారన్నాడు. వెళ్ళి నా వాళ్ళతో గడుపుతానన్నాడు. ఎవరున్నారు నీ వాళ్ళు అన్నాడు. పైన కాలానికి కింద కాలానికి చాలా వ్యత్యాసం ఉంది, మీ వాళ్ళందరూ పోయారు, బకెట్ దనేశారు అన్నాడు. మరి ఏం చేస్తావంటే, పోయి భగవంతుని మీద ధ్యానంలో కూర్చొని ఆయన పొందుతాను. ఒక్క గడియలో ఆ భగవత్ సాక్షాత్కారం పొందాడు. అంటే ఇక్కడ వీటన్నిటి ఉదాహరణల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రే చేశావా అనేటువంటిది కాదు, ఎంత తీవ్రతతో ప్రార్థన చేశావో అనేది ఇంపార్టెంట్. అక్కడ ఎంత తీవ్రతతోటి, ఆ తీవ్రతను బట్టి ఏయతామాం ప్రపద్యంతే స్తాంస్తతైవ భజామ్యహం. నీవు ఎంత తీవ్రతతో ఆ భగవంతుని ప్రార్థిస్తే అంత తీవ్రతతో ఆయన స్పందిస్తాడు. ఆ తీవ్రత అనేది ముఖ్యమైనటువంటి. అందుకనే మనం జపమాల చేతిలోకి తీసుకున్నప్పుడు మనసు అటు ఇటు పోతూ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు. ఈ హరే కృష్ణ మంత్రం ఏంటి అంటే, మనసు మీద కోరికలన్న కాకులు కూర్చొని ఉన్నాయి. మనసు అనే చెట్టు మీద కోరికలనే కాకులు కూర్చొని ఉన్నాయి.
ఆ కాకులన్నీ ఒక దగ్గర చేరితే ఏం చేస్తాయి? మీటింగ్ పెడతాయి. కావు కావు కావు. ఆ మీటింగ్కి ఏమన్నా ఫలితం ఉంటుందా అంటే ఏమీ లేదు, గోల తప్పిస్తే. మరి ఆ కాకులు గోల చేస్తూ ఉంటే కూర్చొని చెట్టు మీద మనం ఏం చేయాలా? సైకిల్ చేయాల. చేస్తే అవి వినేసి మనం వదిలి వెళ్ళిపోతాయి. అదే కదా? ఏం చేయాలా? నిద్రపోవాలని అంతే, శబ్దం చేయాలా, నిద్రపోవాలని. సో ఎప్పుడైతే అవి కావు కావమంటూ ఉన్నాయో, మనం శబ్దం చేస్తే ఎట్లా వెళ్ళిపోయాయో, ఈ మనస్సు మనం సాధన చేసేటప్పుడు కూడా అది అటు ఇటు వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలా అంటే, మనం చేసేటువంటి నామంలో కొంచెం శబ్దం పెంచాలా. అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ మనసులో ఆ డీవియేషన్, మనల్ని పక్కద్రోవ పట్టించేటువంటి ఆ కోరిక అన్నటువంటిది చెదిరిపోతుంది అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకుంటున్నాం. ఈ లోపల నిత్యానంద త్రయోదశి ఈరోజు ఫీస్ట్లో ఏం చేస్తా ఉన్నారో ఏమో. శ్యామాంగ ప్రభు చేస్తున్నాడా, బద్రీ ప్రభు చేస్తున్నాడా వంటకాలు ఏంటో. ఆయన చేస్తే బాగుంటుందా, ఏం చేస్తే బాగుంటుందా, ఇన్ని ఆలోచనలు. అప్పుడు అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ మనసు ట్రిక్ అర్థం చేసుకొని నువ్వు పెద్దగా ఉచ్చరించావు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? శ్యామాంగ ప్రభు, బద్రీ ప్రభు ఇద్దరు ఎగిరిపోతారు మనసుల నుంచి, ప్రసాదాలు ఎగిరిపోతాయి. అప్పుడు భగవంతుడి పట్ల, నామం పట్ల మళ్ళా ధ్యానం వస్తుంది. అంతటితో అయిపోలా, మళ్ళా ఇది మొదలవుద్ది, మళ్ళా ఏం మొదలవుద్ది? లాస్ట్ టైం నిత్యానంద త్రయోదశికి ప్రభు క్లాస్ ఎక్కువసేపు చెప్పేశాడు, అన్నీ లేట్ అయిపోయినాయి, ప్రసాదం అన్నీ కూడా. మరి ఈసారి ఏమవుద్దో? అయినా ఉపవాసం ఉండే రోజు క్లాస్ ఎక్కువ తీసుకోకూడదా ప్రభు? మరి అంత ఎక్కువసేపు చెప్పకూడదు. మళ్ళా అట్టు వెళ్ళిపోయింది. మళ్ళా అప్పుడు ఏం చేయాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ రకంగా అనాదిగా మనసు ఏం చేస్తుందంటే, మనల్ని పక్కద్రోవ పట్టిస్తూ ఉంది. అందుకనే ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, నీ మనసే నీ శత్రువు, అదుపులో లేనటువంటి మనసే నీ శత్రువు, దాన్ని మిత్రుడుగా చేసుకోవాలా. ఎందుకు శత్రువు అన్నారు? ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ చెప్తాడు, దశావతారాలు పరిక్రమ చేస్తూ ఒక్కసారి కిందకి ఎగిరి దూకి చూడు, భలే ఉంటుంది అన్నాడు. నువ్వేం పడవు, ఎగురుతావు. నీ ఫ్రెండా? ఒకవేళ నువ్వు దూకడానికి ధైర్యం రాలేకపోతే నేను తోస్తా, ఆడు ఇంకా బెస్ట్ ఫ్రెండ్. ఆడు కాదు కదా మన ఫ్రెండ్. ఒకవేళ పొరపాటున మనం అజాగ్రత్తగా నడుస్తున్నా చేయి పెట్టుకొని లాగేసి జాగ్రత్తగా నడబోయా అని చెప్పేవాడు. అవునా కదా? ఈ మనసు చెప్పిన మాటలన్నీ మనం విని దాన్ని అనుసరించావంటే, దూకేరా ఏం కాదు, ఎగురుతావు అనేటట్టుగా ఉంటుంది వ్యవహారం. ప్రతి మనసు ఆదేశాలు మనకు కాళ్ళు చేతులు ఇరిగేటట్టు జరుగుతుంది అన్నమాట. అందుకని ఆధ్యాత్మిక సాధన తీవ్రంగా అయ్యే కొంది ఆ మనసును బుద్ధి ఆధీనంలో పెట్టుకుంటుంది, బుద్ధికి బలం చేకూరుతుంది. మనసు చెప్తుంది ఈ పనికి మాలిన పని చేయి అంటుంది, బుద్ధి అంటుంది చేయదగింది కాదది, నిగ్రహించాలా, నియంత్రించాలా అని బుద్ధి ఆదేశం ఇస్తుంది. ఆ బుద్ధిని మనం ఆధ్యాత్మిక సాధన ద్వారా బలోపేతం చేయకపోతే మనసు ఆధీనంలో బుద్ధి ఉంటుంది. మనసు ఆధీనంలో బుద్ధి ఉంటే, అంటే ప్రభుపాదులు వారు చెప్తారు, స్టీరింగ్ డ్రైవర్ కంట్రోల్లో ఉండాలి కానీ స్టీరింగ్ కంట్రోల్లో డ్రైవర్ ఉండకూడదు. స్టీరింగ్ ఎటు తిరిగితే అటు డ్రైవర్ ఇటు తిరిగి, నువ్వు ఎట్ట తిప్పితే అట్లా స్టీరింగ్ తిరగాల.
బుద్ధి ఎట్లా ఆదేశిస్తే మనసు స్టీరింగ్. మరి ఆ బుద్ధికి బలం ఎప్పుడు వస్తుంది అంటే శ్రవణం ద్వారా, సాధన ద్వారా బలం వస్తుంది. అప్పుడు ఆ మనసు ఏం చెప్పినా కానీ నియంత్రిస్తుంది బుద్ధి. నో, ఇది చేయదగింది కాదు. ఓ మనసా, చాలు, నీ ట్రిక్స్ చాలు, నన్ను నువ్వు ట్రిక్ చేయలేవు. సో అందుకని ఇక్కడ మనకు ఈ శ్లోకంలో ప్రత్యేకించి ఏం చెప్తున్నారు అంటే, మన మనోరథములు అంటే మనసులో కలిగే ఆలోచనలు భగవంతుడు భగ్నం చేస్తాడు. ఒక్కోసారి భక్తుల జీవితంలో, నిన్న కూడా నేను అక్కడ బెంగళూరులో హౌస్ ప్రోగ్రామ్ చేస్తా ఉంటే ఒకరు అడిగారు, భక్తులకే కష్టాలు ఎందుకు వస్తాయి అని చెప్పి. భక్తులకే కష్టాలు ఎందుకు వస్తాయంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. భగవంతుడు కరుణామూర్తి, వీడికి కష్టం ఇకపోతే మళ్ళీ వెళ్ళిపోతాడేమో. ఒకసారి తిరుపతిలో ఒక ఆయన రోజు మంగళారతి మిస్ అవ్వకుండా వచ్చేవాడు. ఒక 6 నెలలు రోజు వచ్చేవాడు. తర్వాత కనపడలేదు. తర్వాత ఒక నెలకో 2 నెలకో కనిపించాడు. కనిపిస్తే అప్పుడు నేను అడిగాను, ఏంటండి రోజు వచ్చేవాళ్ళు సడన్గా మిస్ అయ్యారేంటి, రావట్లేదు ఏంటి అన్నాడు. కష్టాలన్నీ తీరిపోయాయి స్వామి అన్నాడు. కష్టాలన్నీ తీరిపోయాయి స్వామి, చాలా బాధలు ఉన్నాయా, అప్పుడు సీరియస్గా వచ్చినానా మంగళారతిగా, ఇప్పుడు అన్ని తీరిపోయినాయి, అందుకని ఆపేసిన. సో అటువంటి అప్పుడు ఏంటి అంటే భగవంతుడికి పాపం 6 నెలలు అలవాటు చేశాడు ఆయన మొహం ఈయనకు చూపించడం. అంటే ఆయన ముఖారవిందం మనం చూడడానికి కాదు, మన ముఖం ఆయనకు చూపించడానికి పాపం అలవాటు పడిపోయాడు స్వామి. అందుకని మనం 6 నెలలు అలవాటు చేసి మన ముఖం చూపించడం మానేసాం అనుకోండి, టక్కని గట్టిగా మొట్టికే ఏదో వేస్తాడు అక్కడ. అప్పుడు పరిగెత్తుకుంటా మళ్ళీ వచ్చి, స్వామి చూసుకోండి నన్ను. కానీ అవగాహనతోటి దెబ్బతిని రావడం కన్నా స్వతంత్రంగా వచ్చి ఆయన ముందు నిలబడుకోవడం ఉత్తమం. ఆ దెబ్బకి మళ్ళా ఓర్చుకునే శక్తి ఉంటుందో ఉండదో తెలియదు మనకు. సో అందుకనే నేను అప్పుడప్పుడు ఉదాహరణ ఇస్తూ ఉంటాను. కష్టం ఎందుకు ఇస్తాడు అంటే, పిల్లోడు తల్లిదండ్రులతో పోతూ చెయ్యొదిలేసి వాడు వీధిలో అటు ఇటు పరిగిస్తుంటాడు. ఒరే వాహనాలు వస్తాయి, యాక్సిడెంట్ అవుతుంది, వినరా బాబు అంటే వినడు. వాడు చేతులలో పరిగిస్తూ ఉంటాడు. ఆ వీధికి ఒక్కొక్కటి బొవ్వని వాడు వెనకాల పడుతుంది. అప్పుడు ఇమ్మీడియట్ గా ఎవరు గుర్తొస్తారు? అమ్మా నాన్న గుర్తొస్తాడు. పరిగెత్తుకొని వచ్చి వాళ్ళకి గట్టిగా పట్టుకుంటాడు. ఆ కుక్కనే కష్టం మనం వాళ్ళకి తరిమితే కానీ ఈ నాన్న దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకోం. అందుకని చెప్పి కష్టాలు ఇస్తాడు నీ మీద ప్రత్యేకత ఉంటే. ఇంకోటి కూడా ఉంటుంది, మనం చేసుకునే సాధన వల్ల స్వామి దగ్గరికి వెళ్ళిపోవడానికి అర్హతను సంపాదిస్తున్నాం అనుకోండి, ఒక 4-5 జన్మలు అనుభవించాల్సినవి ఉన్నాయి. స్టాకు పాపాలు టన్నులు. వాటన్నిటినీ ప్రీడేట్ చేస్తాడు భగవంతుడు. వీడు ఇంకా జన్మలు ఎత్తకుండా భక్తి సాధన ఎక్కువ చేస్తున్నాడు కదా, ఎప్పుడో వచ్చే జన్మలో అనుభవించాల్సింది కూడా ముందుకు తీసుకొని వచ్చేసి చిన్నవి చేసేసి వాటిని ఈ జన్మలోనే కడిగేస్తూ ఉంటాడు. వాటిని అన్నింటినీ కూడా ఏది ఎందుకు అనేది మనకు క్లారిటీ ఆయనకు ఒక్కడికే తెలుసు. అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్, ఇవన్నీ సత్యాలు. ఎందువల్ల భక్తులకు కష్టాలు వస్తాయి అనే దానికి ఇవన్నీ కూడా సత్యాలు. అందుకని మనం ఏంటి అంటే, ఓకే వచ్చిందే. కానీ మొన్న నేను ఒకరు అడిగితే దానికి చెప్తున్న, కష్టం వచ్చినప్పుడు ప్రభుపాదుల వారు ఒక దగ్గర మెన్షన్ చేస్తారు. ఆయన ఏమంటారంటే, నువ్వు దానికి దుఃఖపడకూడదు, ఆనందపడాలా అంటారు. ఎందుకోసం అంటే, అయిపోయింది, ప్రక్షాళన అయిపోయింది, నువ్వు చేసుకున్న కర్మ క్లియర్ అయిపోయింది. కష్టం వచ్చింది అంటే హ్యాపీగా ఫీల్ అవు దానికి, ఇంకా మళ్ళా దాన్ని భవిష్యత్తులో అనుభవించాల్సిన అవసరం లేదు. సో అందుకని ఏదైనా కష్టం వచ్చి కర్మ క్లియర్ అయిపోయింది అనుకో, హ్యాపీ, నో ప్రాబ్లం. సో భగవంతుడి యొక్క నిర్ణయం. అందుకని మనం ఎట్టుండాలంటే, బోటు మునిగిపోతుందంటే నీళ్లు పోయాలి బోట్లో. బోటు తేలుతుంది అంటే బోట్లో నీళ్లు తీసిపోసేయాలి బయటికి. ఎందుకోసం? భగవంతుడి నిర్ణయం. బోటు మునిగిపోద్ది అంటే భగవంతుడి నిర్ణయం. ఆయన నిర్ణయాన్ని నేను సపోర్ట్ చేయాలా. ఆ భక్తుడు ఏం చేశాడు? బోటు మునిగిపోతుంటే నీళ్లు పోసాడు దాంట్లో. నావికుడు చెప్పాడు ఇంకా మునగదండి, సేఫ్ అయిపోయింది అన్నాడు. ఉండే నీళ్ళు తీసి బయట పోసాడు. వాళ్ళకేం అర్థం కాలేదు. ఈయనేంటి పిచ్చిగా చేస్తున్నాడు.
అప్పుడు ఆయన అడిగితే చెప్పాడు, మునిగిపోతుందంటే భగవంతుడి నిర్ణయం, ఆ భగవంతుడి నిర్ణయాన్ని నేను సపోర్ట్ చేయడానికి నీళ్లు పోసాను అన్నాడు. తీసి బయట పోస్తున్నావు ఎందుకయ్యా అంటే, మళ్ళా నావికుడు చెప్పాడు కదా ఇంక మునగదని, సో భగవంతుడు నిర్ణయం మార్చినట్టున్నాడు, ఆయన నిర్ణయాన్ని మళ్ళీ సపోర్ట్ చేయాలని చెప్పి బోట్లో ఉండే నీళ్ళు తీసి బయట పోస్తున్నాను. ఊహించుకోండి, అటువంటి అండర్స్టాండింగ్ మనం కానీ వస్తే జీవితం ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. టెన్షనే లేదు, హ్యాపీ, ఎంత హ్యాపీ. కానీ అది రావడం అంత చిన్న విషయం కాదు, చిన్న విషయమే కాదు. మనం ఏంటంటే ఏదైనా కష్టం వచ్చిందంటే దొల్లి ఏడుస్తాం, ఆనందం వచ్చిందంటే కానీ ఈ శ్లోకంలో అక్రూరుడు గారు చెప్తున్నారు గ్రేట్ మెసేజ్. ఆ భగవంతుడు మన మనోరథాలు, మన కోరికలు భగ్నం చేస్తాడు. ప్రత్యేకించి భక్తి మార్గంలో మనం ఉన్నప్పుడు ఆయన ఎనలేని కృప చూపిస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలా. ఒక్కోసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతమంది ఉంటే నా మీద కాన్సన్ట్రేషన్ పెట్టినాడు, దానికి ఆనందపడాలి మనం. నేను అదే ఇందాక చెప్పిన పాయింట్. ఎన్ని కోట్ల జీవజాతులు ఉంటే నేను ఒక పనికిమాలను అండి నా మీద దృష్టి పెట్టున్నాడు స్వామి అంటే, అంతకన్నా అదృష్టం ఇంకేముంటుందయ్యా ఈ జన్మకి? అంతకన్నా అదృష్టం ఏముంటుంది ఈ జన్మకి? స్వామి దృష్టి నా మీద పడింది చాలు, ఇంకా ఏమైనా చేయని ఆయన, ఏమైనా చేయని. సో అందుకని ప్రభుపాదులు వారు చెప్పారు, మనందరం ఈ మార్గంలోకి వచ్చాము అంటే డెఫినెట్గా ఫార్చునేట్ సోల్స్, అదృష్టవంతులం. సో అయితే ఆ అదృష్టాన్ని ఇంకా పెంచుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఎట్లా పెంచుకోగలము అంటే, ఆ భగవంతుని యొక్క కృప గమనించుకుంటూ ఆయనకు దగ్గరవుతూ ఆ అదృష్టాన్ని మనం పెంచుకునేదానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈ కంసుల్లాగా లేకపోతే ఇతర రాక్షసుల్లాగా అది అవలేదు అంటే ఇంకా పట్టుదలతోటి దాన్నే చేయాలా. అప్పుడు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు భాషల్లో చెప్తున్నారు, మూర్ఖుడా, నువ్వు రాజువి, నువ్వు చెప్పింది నేను చేస్తాను, కానీ నీ చావేం ఆగదులే అని చెప్పి మనసులో అనుకొని ఈయన ముందుకెళ్తున్నాడు అని చెప్పి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు భాషల్లో చెప్తా ఉన్నాడు. సో మనం అట్లా కంసుల్లాగా ఉండకూడదు. ఏదైనా జరగలేదంటే స్వామి ఓకే, హరే కృష్ణ, హ్యాపీగా. దేనికైనా భక్తుడు ఇట్టుంటది, మూతి ఇట్టుండదు ఇప్పుడు. దేనికైనా హ్యాపీ, బిందాస్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహం, డౌట్?